దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని పాదముల చెంత చేరి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వార్లారా, దేవుడు తన గొప్ప కనికరాన్ని మన మీద చూపుతూ వారములను మాసములను ముగించుకుంటూ నూతన సంవత్సరంలోనికి వెళ్ళడానికి ఎప్పటికప్పుడు ప్రభు ఇస్తున్న కృపను బట్టి మనం ప్రభునకు స్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. దేవుడిస్తున్న ఆయుష్, ఆరోగ్యము, క్షేమాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ విశేషముగా దినదినము నేర్చుకుంటున్న మాటల ద్వారా ఆత్మీయముగా బలపరచబడవలసిన వారుగా ఉన్నాం. ఈ దిన కాలమున మనము ధ్యానము చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, దేవుడు ఆనందించక ఏడ్చేది ఎప్పుడు? ప్రభునందు ప్రియమైన వార్లారా, ఒకవేళ మనల్ని అడిగామనుకుందాం, మీరు ఆనందించే విషయాలు, బాధపడే విషయాలు ఏవైనా కొన్ని పంచుకొనండి అని అంటే, ఆనందించే విషయాలు పిల్లలు బాగా చదివితే, మా మాట వింటే, ఏదైనా వస్తువు కొనుక్కుంటే, ఏదైనా నూతనంగా మా జీవితంలో కార్యం జరిగితే మాకు చాలా ఆనందం అని చెప్తారు. మరి మీరు బాధపడేది ఎప్పుడు? మా పిల్లలు మా మాట వినకోకుండా మేము అనుకున్నవి పొందుకోలేనప్పుడు మాకు చాలా బాధ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఆనందపడేది ఎప్పుడు అని మనం చూస్తే, ఇదివరకు ఆ సందేశాన్ని మనం చదివాం. ఒకని ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందిస్తాడు అని, మన పేర్లు జీవగ్రంథములో రాయబడితే దేవుడు ఆనందిస్తాడు అని, మనము దేవుని పాదాల చెంత భక్తిని ప్రారంభించి వెనుకకు తీయకపోతే ఆనందిస్తాడు అని, తన కృప కొరకు మనము కనిపెట్టుకుంటే దేవుడు ఆనందపడతాడు అన్న విషయాన్ని ఒక సందేశంగా మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆనందపడని విషయాలు, దేవుడు బాధపడే విషయాలు, ఇది మీరు చేస్తే నాకు ఆనందం ఉండదు అని దేవుడు చెప్పే విషయాలు ఏవైనా బైబిల్లో ఉన్నాయా అని మనం చూస్తే చాలా ఉన్నాయి. దేవుడు మన విషయమై మనం చేసే పనులను బట్టి ఆయన ఆనందపడను అని చెప్తాడు. ఇప్పుడు దేవుడు ఆనందపడకపోతే తప్పకుండా ఏం పడుతున్నట్లు? బాధపడుతున్నట్లు. దేవుని బాధపరిచి ఎవరు సంతోషంగా ఉండలేరు. తల్లిదండ్రులను బాధపరిచి పిల్లలు సంతోషంగా ఎలాగ ఉండలేరో, అది దీవెన కాదో, అలాగ దేవుని ఆనందపరచకపోతే కూడా మనకు ఆశీర్వాదము కాదు. ఏ ఏ విషయాలలో దేవుడు ఆనందపడడో కొన్ని విషయాలు మనం చూడక ముందుగా ఆయన ఆనందపడే ఒక విషయాన్ని మీకు చెప్పి ఆనందపడని విషయాలు కొన్ని చెప్తాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 41వ వచనంలో, నేను ఈ విషయమై ఆనందపడతాను అని అంటాడు. చూడండి, 32వ అధ్యాయం 41 వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. చాలు, ఇంకా నా పూర్ణ హృదయముతో, నా పూర్ణాత్మతో. తర్వాత విషయం, దేవుడు సహజంగా మనకు మేలు చేయడానికి ఆనందపడే దేవుడు. మనకెప్పుడు కీడు చేసేవాడు దేవుడు కాదు, చేయడు ఆయన.
మనమైతే కొంతమందికి కీడు చేయడంలో ఆనందపడతాం. సహజంగా చాలా మంది వైఖరి, ఎవరైనా దారిలో పోతున్నారు, కింద డబేల్ మన పడ్డారనుకోండి, ఆ దారిలో ఉన్నటువంటి మనం మొట్టమొదట పడ్డ వ్యక్తిని చూసి చేసే పని ఏంటి? నవ్వడం. ఆ మధ్యకాలం మీరు చూసారా? హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బస్సు వెళ్తుంది. బస్సు ప్రమాదానికి గురై అనేక మంది పసిబిడ్డలతో సహా కాలిపోతూ ఉంటే చాలామంది చేసిన పని ఏంటంటే, అయ్యో ఎలాగ రక్షిద్దాం, ఎలాగ వారిని విడిపిద్దాం అని కాదు, కానీ వీరు కాలిపోతున్న వ్యక్తులను ఏం చేశారంట? సెల్ ఫోన్లో షూట్ చేస్తూ ఉన్నారంట. ఎంత దరిద్రానికి దిగబడిందో చూడండి సమాజం. బస్సులో వాళ్ళు కాలిపోతున్నారు, వీళ్ళు మాత్రం జూమ్ చేసి కెమెరాలు తీసుకొని, ఫోన్లు తీసుకొని ఆ మధ్యరాత్రి లేదా తెల్లవారుజామున కాలిపోతున్న వాళ్ళను షూట్ చేస్తున్నారు. ఈరోజు సమాజం అలాగే తయారైపోయింది. ఎవరైనా ఒకడు పడిపోతే అయ్యో అని చెయ్యి అందించకపోగా వాడు పడ్డ విషయం 10 మందికి చెప్పి నవ్వుకోవడం, లేకపోతే 10 మంది ఎదుట వీళ్ళు ఆనందించడం లోకంలో పరిపాటైపోయిన దినాలు ఇవి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఒకరి బాధను చూసి మనం నవ్వాము అని అంటే రేపటి దినాన మనం బాధపడేటప్పుడు 10 మంది ఏం చేస్తారు? నవ్వుతారు. అందుకే దేవుడు మేలు చేయడానికి ఆనందించే దేవుడు, కానీ ఆయన ఆనందపడకుండా బాధపడే విషయాలు కొన్ని ఉన్నాయి. అవి చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. కీర్తనల గ్రంథము 5వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవుడు ఆనందపడని విషయం ఏదో అక్కడ రాయబడింది. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చాలు. మొట్టమొదటి ప్రియులారా, దేవుడు ఆనందపడనిది ఏమిటి అంటే, దుష్టత్వమును చూస్తే ఆయన ఆనందపడడు. ఏం చూస్తే? దుష్టత్వమును చూస్తే ఆనందపడడు ఆయన. ఇంతకు దుష్టత్వమును గురించి బైబిల్లో ఏమని రాయబడింది అని మనం హబకుక్కు గ్రంథానికి ఒకసారి మళ్ళీ వద్దాం. కీర్తనల గ్రంథం, హబకుక్కు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. హబకుక్కు గ్రంథము 1వ అధ్యాయము, పేజీ నెంబర్ కూడా చెప్తాను మీకు, 770వ పేజీలో, 770వ పేజీలో 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి ఏమని రాయబడిందో. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది గదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా, కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? అక్కడ చూడండి, దేవుడట 13వ వచనంలో నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది గదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా. ఇక్కడ అన్నాడు, కీర్తనకారుడైన దావీదు అన్నాడు, నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడో కాదు ప్రభువా, దుష్టత్వమును బట్టి నువ్వు సంతోషపడవు ప్రభువా. ఇక్కడ హబకుక్కు అంటున్నాడు, నీ కనులు దుష్టత్వాన్ని చూడలేవు ప్రభువా అన్నాడు. దుష్టత్వం 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 దుష్టత్వం. ఏంటి దుష్టత్వం? దుష్టత్వం అంటే ఏంటో తెలియాలి కదా. అది చేస్తే ఆయన ఆనందపడడు అని అది మనకు తెలిస్తే, ఓహో ఇది దుష్టత్వం,
ఇది నేను చేస్తే దేవుడు సంతోషపడ్డు ఆనందపడ్డు అని మనకు అర్థమవుతుంది. మొదటిది దుష్టత్వం ఏంటి అని అంటే విర్రవీగే స్వభావం. ఏం స్వభావం? విర్రవీగే స్వభావం. కొంతమంది భలే విర్రవీగుతారు కదండి. నేనంటే ఏమనుకున్నావు, నా కథంటే ఏమనుకున్నావు, ఓ తెగ విర్రవీగుతారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు విర్రవీగి పతనం అయిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఒక ఆయన ఐగుప్తు దేశానికి రాజు, ఫరో ఆయన పేరు. అయ్యా మేము మా దేవుని ఆరాధించుకోవడానికి వెళ్తాం అని అన్నారు. ఎవర్రా దేవుడు? ఎవడు దేవుడు? నేనే మీకు దేవుణ్ణి. ఫరో చెప్పిన మాట, నేనే మీకు దేవుణ్ణి, ఇంకెవడు దేవుడు? అక్కర్లేదు, పోయి పని చేయపోండి అన్నాడు. విర్రవీగాడండి. దేవుడు ఎవరో, దేవుని యొక్క గొప్పతనం ఏంటో రుచి చూపించాడు దేవుడు. రోగాలు, ఇళ్లల్లో నీళ్లు లేవు, వారి జీవితాలు బహుదారుణమైపోయాయి. అయినా దేవుని ఎదుట తల వంచల. ఒకానొక దినాన ఐగుప్తు దేశం అంతా, పశువులు మొదలుకొని రాజు ఇంటి వరకు ప్రతి ఇంట్లో తొలి సంతానం ఏమైపోయింది? చచ్చింది. అప్పుడు అంటున్నాడు, ఆ దేవుని మీరు ఆరాధించి నేను బాగుండాలని నా కోసం ప్రార్థన చేయండి అంటాడు. అంతకు ముందు తనకున్న అధికారాన్ని బట్టి విర్రవీగాడు. ఎవడు నా చేతిలో నుంచి మిమ్మల్ని తప్పించగలిగిన వాడు అని. అలాగే విర్రవీగిన వాళ్ళందరినీ చూడండి బైబిల్ గ్రంథంలో. సన్హరేబు, రబ్షాకే అనబడే అశ్షూరీల రాజులు ఉన్నారు. వాళ్ళంటారు, మా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించేవాడు ఎవడు అని అన్నాడు హిజ్కియాను. ఎవడరా మిమ్మల్ని విడిపించేది? ఎన్నో దేశాలను, ఎన్నో దేవతలను, దేవుళ్ళను, దేవాలయాలను కూల్చుకుంటూ వచ్చాం మేము. మీరు ఒక లెక్క. విర్రవీగాడు సన్హరేబు, విర్రవీగాడు. ఒక చిన్న వదంతి పుట్టించాడు దేవుడు, వెళ్ళిపోయాడు. అప్పటికే వెళ్ళిపోక ముందే అవమానం కలిగింది. ఏంటి అనంటే అందరూ దండంతా పడుకొని ఉన్నారు. దేవుని దూత వచ్చి 1,85,000 మందిని చంపేసింది. అవమానముతో ఒక వదంతిని నమ్మి ఊరికి వెళ్ళిపోయాడు అయ్యా. ఊరికి వెళ్ళిపోయి దేవాలయంలో మొక్కుంటూ ఉన్నాడు. తన కడుపున పుట్టిన పిల్లలే వచ్చి ఏం చేశారు? చంపారు. ఎంత విర్రవీగాడండి. ఓ హిజ్కియా, మిమ్మల్ని ఎవరు విడిపించేది? విర్రవీగాడు. అలాగ మనం చూసుకుంటూ వస్తుంటే హామాను విర్రవీగాడు. 6 మూరల జానడంట, లేకపోతే 10 అడుగులు, ఒక 50 మూరలు, 10 అడుగులు, 6 మూరల జానడు. వీడు కాదు, గొల్లేతు కాదు, 50 మూరలు పెద్ద ఉరికోయన వేసాడు. వేసి నా చేతిలో నుంచి ఒక్క మొర్దకాయని కాదు, ఒక్కరిని చంపితే నాకేం లాభం? ఇతని సంతానం, లేకపోతే ఈ జాతికి సంబంధించిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళందరూ చావాలన్నాడు. అది వాని గురి. అందుకే దేశానికి, రాష్ట్రాలకు అన్నిటికీ పత్రికలు పంపించాడు. కానీ మీరు గమనించండి, విర్రవీగిన హామాను ఏ ఉరికొయనైతే తయారు చేశాడో దానికే ఏమయ్యాడు? విడాలాడాడు. దేవుని బిడ్డలారా, విర్రవీగుతున్నారా? మా అందం అరిచేతి మందం, మా డబ్బులు చాలా ఉన్నాయి, ఓ మిగులుబాటులో ఉన్నాయి, బ్యాలెన్స్ ఉంది మా కాడ, మేమేమైనా చేయగలం. నథింగ్ అండి. యెహోవాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. చాలా విర్రవీగుతున్నారు ఈరోజు చాలా మంది. విర్రవీగడం దుష్టత్వం. ఇంకా మీరు పేతురు పత్రిక, ఇంకా కొన్ని పత్రికల్లోనికి వెళ్తే దుష్టత్వం అంటే అసూయ అని చెప్పాడు. అవును, మొదటి పత్రిక చూడండి, 4వ అధ్యాయం తర్వాత. అసూయ అనేది దుష్టత్వం.
ఈ దుష్టత్వము కలిగిన వారు ఏమి చేసినా ప్రభు ఏం చేయడు, ఆనందపడ్డు. అందుకే దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో దుష్టత్వం ఉండకూడదు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు దుష్టత్వమును బట్టి ఆనందించేవాడు కాదు. రెండవది, దేన్ని బట్టి ఆనందించడో మరొక విషయాన్ని చూద్దామా? కీర్తనల గ్రంథం 147వ కీర్తన 10వ వచనాన్ని చూద్దాం. 147 బలమునందు 10వ వచనం. గుర్రముల బలమునందు గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు. నరుల కాలి నేను చెప్పే ప్రతి సత్తువయందు చోట ఆనందించడు అనే పదం ఉంటాయన్నమాట. నరుల నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. చాలు ప్రియుల. మొదటిది, దుష్టత్వమును బట్టి ఆనందించడు దేవుడు. దుష్టత్వము అనంటే విర్రవీగే స్వభావం అని యాకోబు భక్తుడు చెప్పాడు. దుష్టత్వం అంటే దుర్మార్గముగా, అన్యాయముగా ప్రభులోనికి రాకముందు ఏ ఏ తప్పులు చేశామో అవే తప్పులు మళ్ళా దుర్మార్గంగా చేయడం దుష్టత్వం అని అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల్లో చెప్పాడు. ఇప్పుడు రెండవది, దేవుడు ఆనందించని స్వభావం ఏంటి అనంటే నరుల సత్తువను బట్టి ఆయన ఏం చేయడు, ఆనందించడు. అంటే మన బలాన్ని బట్టి, మన బలగాన్ని బట్టి ఆయన ఆనందించడు. మన బలాన్ని చూసి మనం పొంగిపోవచ్చు, కానీ మన బలాన్ని చూసి దేవుడు ఆనందపడడు. ప్రియులారా, మీరు బైబిల్ గ్రంథాన్ని చూస్తే సంసోను చాలా బలవంతుడు. ఎంత బలవంతుడు అని మనం చూస్తున్నాం. ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపాడు. ఆయన తీసుకెళ్ళి ఒక నగరులో పెట్టి ఆ నగరుకు, అంటే ఆ యొక్క నగరుకు అడ్డగడియలుగా, పూర్వపు దినాల్లో మీకు తెలుసు, పల్లెల్లో ఇల్లులు ఉన్నప్పుడు పెద్ద పెద్ద వాకిళ్ళు, ఆ వాకిళ్లకు ఇప్పుడు మనకున్నటువంటి చిలుకులు ఉండేవి కాదు. వాళ్ళు ఇంత పెద్ద ఐరన్ రాడ్ ఒకటి అడ్డుగట్ట పెట్టేవాళ్ళు. ఇంకా నగర లేకపోతే కోటల యొక్క ఆ గడియలకైతే ఇంత పెద్దదైనటువంటి ఒక స్తంభం మాదిరి ఉన్నటువంటిది అడ్డుగా పెట్టేవాళ్ళు. దాని లోపలున్న వాళ్ళు తీస్తే తప్ప బయట వాళ్ళు ఎంత తోసినా ఆ గడియలు లోపలికి రావు. ఈయన బలం ఎంతది అంటే, అటువైపున గోడల్లో, ఇటువైపున గోడల్లో ఆ తలుపుల గడియలు ఉన్నాయి. దాన్ని ఇటు ఊడబిక్కుని దాన్ని ఎట్టెత్తుకొని పోయాడు. ఎంత బలం! కానీ మీరు గమనించండి, సంసోను బలాన్ని బట్టి దేవుడు సంతోషపడలా. సంసోను యొక్క ప్రవర్తన మంచిది కాదని బాధపడ్డాడు. అవునా? సంసోను ప్రవర్తన బట్టి బలవంతులే ఒక ఇశ్రాయేల్లో ఉంటే చాలు, నా ప్రజలను రక్షిస్తూ ఉంటాడు, వాడు ఏమన్నా చేసుకోనిలే అందులో ఆయన వీని ప్రవర్తన మంచిది కాదు అని ఢిల్లీలో ఒడిలో పడుకున్న వాడిని శత్రువుకు చిక్కేటట్టుగా చేశాడు. అంతకుముందు కొన్ని అవకాశాలు ఇచ్చాడు. మీరు చూడండి, కొన్ని అవకాశాలు ఇచ్చాడు, చిక్కేటట్టుగా చేశాడు. 2 కళ్ళు ఊడబీకారు, తిరగలు విసురుతున్నాడు పశు మాదిరి. లాస్ట్కు తనను తాను ఆత్మహత్య చేసుకొని తను చచ్చి తనతో పాటు ఫిలిస్తీ సైన్యాన్ని చంపి సంసోను యొక్క చరిత్ర క్లోజ్. మన బలాన్ని బట్టి పొంగిపోడు దేవుడు, మన ప్రవర్తనను బట్టి ఆనందించే దేవుడు. అందుకే కదా చూడండి 37వ కీర్తన 23 వచ్చిన మళ్ళీ వద్దాం ఇక్కడికి. 37-23 కీర్తనల గ్రంథం 37వ కీర్తన 23 వచనాన్ని ఒకసారి చూద్దామా? 37-23 వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి, ఏంటట? వాని బలాన్ని చూసా, వాని అందాన్ని చూసా, వాని అధికారాన్ని చూసా, దేన్ని చూసి ఆనందిస్తాడట?
వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. దేవుడు ఆనందపడతాడు. అందుకే 147వ కీర్తన 10వ వచనంలో రాయబడింది, గుర్రముల బలముల యందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఏం చేయడు, ఆనందపడ్డు. మన బలం కాదు ఆయనకు ముఖ్యం, మనం ఎంత బలవంతులమా కాదు ముఖ్యం, మన ప్రవర్తన ఎంత మంచిదా అది ఆయనకు ఆనందం, అది ఆయనకు ఆనందం. అందుకే లేఖనము సెలవిస్తుంది, మన దేవుడు దుష్టత్వాన్ని బట్టి సంతోషపడ్డు, మన దేవుడు మనకున్న బలాన్ని బట్టి, ఏ బలమైనా కావచ్చు, డబ్బు బలం కావచ్చు కదండి, కొంతమందికి బంధుబలగం ఉంటుంది, చాలా బంధుబలగం ఉంటుంది. అప్పుడప్పుడు కొంతమంది మాతో అంటారు, అన్నా మా బంధువులందరూ వస్తే అబ్బో చాలా పెద్ద బలగం మాది, మా కార్యాలకు కనీసం 1000-2000 మంది, అందుకే మేము ఎక్కడన్నా ఏదైనా కార్యం అంటే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ తీస్తామంట. గుడ్, మంచిదే. కొంతమందికి బంధు బలగం చాలా ఉంటుంది, కొంతమందికి డబ్బు బలగం ఉంటుంది. ఇక్కడ కూర్చొని ఫోన్ చేస్తే వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు తెచ్చి ఇంటికి ఇచ్చిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది నాకు తెలిసి అలాంటి వాళ్ళు అనేవాళ్ళు, అన్న మా బిజినెస్లు చాలా ఇవి, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లే, ఇంటికి వచ్చి తెచ్చి వెళ్తారు, మా గుమాస్తాలు తీసిపోయి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి వస్తారు టైం వచ్చినప్పుడు. వాళ్ళకు బలము, డబ్బు బలగం ఎక్కడ పోదులే. 10 రోజులకైనా వడ్డీ ఇస్తారు, 20 రోజులకైనా వడ్డీ ఇస్తారు, నెల రోజులకైనా సరే, 10 రోజులు తీసుకున్నా సరే ఇచ్చేస్తారులే అనే డబ్బు బలగం కొంతమందికి ఉంటుంది. ఈ బలాలు దేవునికి సంతోషాన్ని ఇవ్వవు. ఆయనకు సంతోషం ఇచ్చేది నరుల యొక్క ప్రవర్తనను బట్టి, నరుల యొక్క ప్రవర్తనను బట్టి. ఇద్దరూ యవనస్తులే, యోసేపు యవనస్తుడే, సంసోను కూడా యవనస్తుడే. సంసోను శరీరం బలమైనదే, యవనస్తుడే. అలాగే యోసేపు కూడా యవనస్తుడే. అందుకే కన్ను వేసింది అని రాయబడింది. కానీ ఇతని ప్రవర్తన పైకి తీసుకుని వెళ్ళింది, ఇతని ప్రవర్తన ఆత్మహత్య చేసుకుని చచ్చేటట్లయింది. దేవుని బిడలారా, దేవుని మందిరానికి వస్తే మనం పట్టు చీర కట్టామా, సిల్క్ చీర కట్టామా, ఇన్ని దిగేసామా, ఇన్ని పెంచామా, ఎన్ని చూడ్డాయన. నువ్వు దేవుని మందిరమునకు పోవనప్పుడు, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు, నువ్వు దేవుని మందిరమునకు పోవనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త. నీ స్థాయిని బట్టి నువ్వు ఏ వస్త్రం మంచిదే, 10 మందిలో విశ్వాసకి తగినట్టుగా నువ్వు ఎట్లున్నా సంతోషమే. కానీ ప్రవర్తన బాగలేదా అని అంటాడు, బుద్ధిహీనులుగా బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట మంచిది, శ్రేష్టమైనది అన్నాడు. మన ప్రవర్తన బాగుండాలి, మనం విర్రవీగకూడదు, మన బలాన్ని బట్టి పొంగకూడదు. మూడవది, ఆయన ఆనందపడని విషయం ఒకటి చెప్పి ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తాం. ఆయనను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి చాటున ఏడ్చుదును. చాలు. ఇక్కడ ఆనందము అని లేదు, కానీ ఆయన బాధపడి ఏడ్చే సందర్భం. అంటే ఏడ్స్తున్నాడు అంటే ఆనందపడుతున్నాడనా, ఆనందపడలేదనా? ఆనందపడలా అని. ఎప్పుడు ఆయన ఆనందపడడు, కన్నీరు కారుస్తాడు అంటే ఆయన ఆజ్ఞలను వినకోకుండా, 16వ వచనంలో రాయబడింది, ఆయన ఆజ్ఞలు వినకోకుండా 15లో గర్వపడినప్పుడు దేవుని వాక్యం వినకోకుండా అంటే బాగా భక్తిగా వింటాం, అది కాదు వినకోకుండా అంటే ఆ ప్రకారంగా ప్రవర్తించకపోతే నువ్వు వచ్చి కూర్చొని విని కూడా అర్థం. కానీ నువ్వు జాగ్రత్తగా గర్వపడకోకుండా విన్నావా, ఆయన ఆనందపడతాడు. విన్నావంటే ఆ ప్రకారంగా ఏం చేస్తావు,
నడుస్తావు. నువ్వు ఆ ప్రకారంగా నడచలేదు అని అంటే ఆయన మాటలు విన్నావు కానీ గర్వంతో దాన్ని పెడచెవిన పెట్టావు. మస్తు చెప్తారులే బా సేవకులు, అవన్నీ మనకెక్కడవుతుంది అని అనుకున్నప్పుడు ఆయన ఆనందపడడు, చాటునకు వెళ్ళి ఏం చేస్తాడట? ఏడుస్తాడట. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు ఆనందపడని సందర్భాలు, దుష్టత్వాన్ని చూసి ఆనందపడడు. రెండవది, నీ సత్తువ, నీ బలాన్ని బట్టి ఆనందపడడు. మూడవది, దేవుని ఆజ్ఞలు వినకోకుండా గర్వపడుతూ ఉంటే కూడా ఆయన ఆనందము పడడు. ఆయన ఆనందపడలేదు అనంటే నీ కుటుంబం ఒక దినాన చాలా బాధపడుతుంది. అందుకే ప్రభు ఆనందపడే రీతిగా మన ప్రవర్తన ఉన్నప్పుడు ప్రభు మనలను, మన స్థితి మొదట కొద్దిగా ఉన్న మహావృద్ధిలో నడిపించుటకు సామర్థ్యం కలిగిన వాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి, దేవా, నువ్వు ఆనందపడకోకుండా నా ప్రవర్తనను బట్టి ఎన్ని మాటలు బాధపడ్డావో, చాటున ఏడ్చుదును అంటే దేవా, నా ప్రవర్తన, నా అతిశయం, నా గర్వం, నా అహంకారం, నా బలం, నా విర్రవీగే స్వభావం నిన్ను ఏడ్పించిందా ప్రభువా? అంటే నువ్వు ఏడ్చేటటువంటి రీతిగా నా ప్రవర్తన ఉంది అనంటే నేను చేసిన దాన్ని బట్టి నేను ఏడ్చే రోజు కూడా ఉంది అని గ్రహించి, ఓదార్చేవారు ఉండరు అని గ్రహించి, ఇప్పుడే మీ ఆనందము కొరకు పరితపించే మనస్సును అలవరుచుకోవడానికి కృపని అని దేవుని సహాయాన్ని కోరదాం. మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మీరు ఆనందపడని స్వభావమేదో, మాలో ఉన్న లక్షణాలేవో కొన్నింటిని మీ లేఖనాల్లో నుంచి మీరు తెలియచేశారు. ఈ వాక్యం విన్న మాలో ఎవరిలోనైనా ఈ స్వభావాలు ఉన్నట్లయితే మా అంతరంగ జీవితాలు మాకు బాగా తెలుసు కాబట్టి సరిచేసుకొని మీ అడుగుజాడలలో పయనించడానికి కృపనివ్వండి. ఓ తండ్రి, విని కూడా విడిచిపెడితే ఒక రోజున మేము ఏడ్చేటప్పుడు మమ్మల్ని ఆదరించేవారు కానీ ఓదార్చేవారు కానీ ఉండరని మేము గ్రహించి, నేడు అనబడు సమయం ఉండగానే, మా శరీర ప్రాణములో ఆత్మ ఉండగానే దిద్దుబాటు కలిగి జీవించడానికి కృపనివ్వండి. తండ్రి, ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.